విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. చెప్పండి బ్రదర్, అల్లు అర్జున్ గారి ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారంట? నేను అదే అడగాలనుకుంటున్నాను మీడియా ద్వారా సీఎం సార్కి. ఏంటంటే ఇప్పుడు రోడ్డు పైన యాక్సిడెంట్లు అవుతున్నాయి, డైలీ ఒకరు చనిపోతారు. డైలీ ఎన్నో, మొన్న వోల్వో కార్ నిన్న 2 days 1 day అవుతుంది, వోల్వో కార్ పడ్డది, లారీ పడ్డది, దానిపైన పడేసి 6 మంది చనిపోయారు. అదైతే లారీ డ్రైవర్ ని ఇప్పుడు ఏం చేసిరు, ఆయన పారిపోయిండా, దాని గురించి ఇంత మీడియాలో ఏడా పేరు తీసలేరు కదా. ఇప్పుడు డైలీ ఒక యాక్సిడెంట్ అవుతుంది, దాని గురించి తీస్తలేరు కదా. ఈ అల్లు అర్జున్ అయితే కావాల్సుకునే అయితే చంపలేదు. ఒకటి ఆయన వెళ్ళడం తప్పు, రెగ్యులర్ గా ప్రతి సినిమాకి వెళ్ళడం లాగానే వెళ్ళిండు. అట్లా చనిపోతుండని చెప్పి నేను ఒకదానికి చెప్పిన అంటుండు, ఒకదానికి చెప్పలే అంటుండు. ఎవరిది అసలు మనం తెలుసుకోవాలంటే ఎలా? ఇప్పుడు కొంతమంది ఏందనుకో, మంచి వ్యక్తులని మనం అనుకుంటాం, చెడ్డ వ్యక్తులని వాళ్ళని అనుకుంటాం సీఎం గారిని. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ మంచి వ్యక్తి అనుకోవాలా, సీఎం గారిని మంచి వ్యక్తి అనుకోవాలా? సీఎం ఒక మాట చెప్తుండు, అల్లు అర్జున్ ఒక మాట చెప్తుండు. మనం ఏంటంటే ఆయన అయితే కావాల్సుకొని చంపలేదు, మనం చంపిండని చెప్పి పర్టికులర్ గా సీఎం సార్ గారు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా అల్లు అర్జున్ ఇంతగానం ఇప్పుడు వచ్చి స్వామి మాలలు వేసుకొని ఉన్నారు. నిన్న వచ్చి ఇంటి దగ్గర కుండీలు అన్ని ఎత్తేసారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి. ఆయన అయితే చిన్నపిల్లలు చంపాలని అయితే అనుకోలేదు కదా. ఇంతకు ముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. మన అల్లు అర్జున్ ఏంటంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎందుకు బాబు వాళ్ళు చూసేసి వచ్చిండు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నా కూడా దగ్గరికి పోయేసి మాట్లాడి దీని గురించి ఎందుకు అంత పర్టికులర్ గా సీఎం సార్ అంటే ఏం ఆశిస్తుండు? హీరో వాళ్ళ గురించా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి ఏం ఆలోచిస్తుండు? వీళ్ళ గురించి ఏమన్నా అంటే మంచి గురించి ఆలోచిస్తుండా, చెడు గురించి ఆలోచిస్తుండా? సీఎం సారు ఎలక్షన్ల ముందు ఎన్ని హామీలు ఇచ్చారంటే అన్నీ చేయలేదు. దీని గురించి ఎందుకు అంత పర్టికులర్ గా పట్టుకున్నాడు? అవి ఎవరన్నా అడుగుతారా? ఎవ్వరు అడగట్లేదు. ఎందుకని నా క్వశ్చన్. పథకాలు అమలు చేయలేకనే ఇలాంటి అవన్నీ అంటే పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే మరిపేయడానికా? అదే దేని గురించి అని నేను అడుగుతున్నాను. ఇవి చేసినాక సార్ ఏవైతే ఉన్నారు సీఎం సార్ చేసిన, ఇప్పుడు బస్సులు అన్ని అంత అవసరం లేదు. అవి పెట్టే ఒక 10th class వరకు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్కూల్ పిల్లలు పెట్టినా ఒక లాభం. పెద్దవాళ్ళకి అవసరం లేని వాళ్ళు మొత్తం తిరిగి కొట్టుకొని బస్సులలో ఇది చేస్తారు. అంత అవసరం లేని దాన్ని చేసి ఏం లాభం? వేస్ట్ కదా. అదే చేసేదేదో పబ్లిక్ పనికొచ్చేది, కొన్ని చేసి కొన్ని చేయకపోతే అంటే అది వేరు. ఇండ్లన్నీ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. వచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు, రాని వాళ్ళు సంతోషపడతారు. చేసి అందరికి చేసినంత వరకు అయినా సరే, నీకు ఇంత అన్నం పెడతాడు మనకు ప్లేట్ల. అన్నము 10 మంది ఉన్నప్పుడు 10 మందికి ఇంత అయిన పర్లే, కడుపు నిండా పెట్టాలి. కాకపోతే అంటే ఒకరికి పెట్టి ఇప్పుడు మన కడుపు వరకు చూసుకున్నట్టు చేస్తుండు సార్. అది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారి కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారిని పరామర్శించడం ఏంది అంటే, హాస్పిటల్లో ఉన్న పిల్లాడిని పరామర్శించకుండా అల్లు అర్జున్ పరామర్శించడం ఏందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. దేనిపై ఏమంటారు? అది కూడా నేను కూడా మీలాగానే ఆలోచించానండి. ఆలోచిస్తే ఏంటంటే, వీళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు అనుకో, ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం అనుకో, రోడ్ పైన వెళ్తుంటే ఒక హీరో వెళ్తుంటే కూడా మనం ఏమంటే నేను పబ్లిక్ ఏం చేస్తారంటే అయ్యో హీరో అని చెప్పి ఎగబడతారు. అట్లా జామ వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇంత ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి వెళ్ళలేదని వాళ్ళు మాట్లాడుతారు తప్ప, కావాల్సుకొని అయితే చూడలేదని. వాళ్ళ కింద ఎవరైతే మేనేజర్లు వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వెళ్ళి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంది. కాకపోతే అంటే పబ్లిక్ ఏంటంటే దాన్ని ఇష్యూ చేస్తారు, కావాలని హైలైట్ చేస్తారు దీన్ని. ఈ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తీసుకొని మనకి స్థాయిలో ఉండి ఆలోచించకపోతే ఇంత 20 years నుంచి ఇంత దాకా రాడు కదా. కొందరు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లే ఇలాంటి చిన్న పిల్లని కూడా తెలుసు, అది కావాల్సుకొని చేస్తున్న తప్ప. కాకపోతేనంటే పర్టికులర్ గా దాన్ని మర్చిపోవడం అంటే ఎవరు ఉండరు. ఇప్పుడు ఇంకొకటి, ఈ సీఎం సార్ చేయకపోవడం వల్ల కూడా చాలా మంది గుర్తుండిపోయింది సీఎం సార్ పేరు రేవంత్ రెడ్డి అంటే. అవి కొన్ని హామీలు ఇచ్చి కూడా నెరవేర్చకపోవడం కూడా తెలిసింది అందరికి. తెలియకపోవడం అంటే నేషనల్ అవార్డుకి తెలియకపోవడం అంటే ఉండదు. అది మనం హైలైట్ దాన్ని ఇష్యూ చేసేయడం వల్ల ఇట్లా అవుతుంది అంతే. పుష్ప 2 రిలీజ్ రోజు రేవతి గారి మృతి ద్వారా అల్లు అర్జున్ గారు కనీసం స్పందించలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దీంతో స్పందించారు. అది ఇప్పుడు మనం అది మాట్లాడుతారు, పర్టికులర్ గా ఎవరు వెళ్ళి చూడలేదు కదా. అప్పుడు ఈ మీడియాలు ఇవన్నీ లేవు కదా, అక్కడ థియేటర్ లో ఉన్న చూడలేదు కదా. పర్టికులర్ గా కాకపోతేనంటే హైలైట్ చేస్తారు, అదంతే. ఇష్యూ ఏం కాదు. అన్నయ్య ఏడున్నా మళ్ళీ వస్తాడు, అందరికి మంచి, వాళ్ళకు కూడా కుటుంబానికి చూస్తాడు, అందరికి చూస్తాడు. కానీ పర్టికులర్ గా ఇప్పుడు మీరు కూడా చూసారు ఇంతకుముందు మీడియాలో ఎక్కడెక్కడనో ఉంటే వెళ్ళిండు.
ఇప్పుడు ఈయన పక్కన ఉండి వెళ్ళకపోవడం అంటే ఉండదు. అన్నయ్య కూడా వెళ్తే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం నా వల్ల ఇది కావద్దు అని చెప్పేసి అది తప్ప. అది కూడా పోలీస్ వాళ్ళు వీళ్ళు ఒకలాగా చెప్తారు, వాళ్ళు ఒకలాగా చెప్తారు. మనం పర్టికులర్ గా ఎవరు దాన్ని వినలేదు. మనం దగ్గరుండి చూస్తానంటే తెలుస్తుండేది అని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా నేను ఏమనుకున్నా అంటే సీఎం సార్కి దీని మీద వదిలేసి, మెయిన్ రీజన్ దీని మీద వదిలేసి పబ్లిక్ ఏమైతే అమలు చేసిండో అవి నెరవేర్చుకుంటే నెక్స్ట్ టైం ఎలక్షన్ల అప్పుడు కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. బ్రదర్, నేను అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగిన సంఘటన మీద మీరు ఏం మాట్లాడతారు? అసలు అది కరెక్టే అంటారా? కాదండి, తప్పది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి మనస్తత్వం మేము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మేము బేసిక్ చిరంజీవి గారి ఫ్యాన్స్, దాదాపు ఒక 35-40 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి ఫ్యాన్స్. ఆయన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు కానీ, తర్వాత రక్తదానాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాము. వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి నుండి వచ్చిన వాళ్ళే. చిరంజీవి గారి పెంపకం మీద అందరికీ తెలిసిందే, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, అజయ్ శిరీష్ కానీ. ఎందుకంటే అల్లు అర్జున్ గారి మనస్తత్వం ఏందనేది మాకు చాలా తెలుసు. ఎందుకంటే ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఆల్రెడీ నిన్న చేసినందుకు మేము అలా చాలా బాధాకరమైన విషయం. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాల గురించి మరి ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా వాస్తవం. ఎందుకంటే ఒక అన్యాయం జరిగితే చనిపోయినందుకు మీరు రెస్పాండ్ కాలే అంటున్నారు, కానీ చనిపోతారని తెలిసిన తర్వాత ఎవరు పోరు. జరిగిపోయింది అంతే. చనిపోతారని తెలిస్తే ఎవరు వెళ్ళారు కదా. ఆ అల్లు అర్జున్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా వెళ్తారు. సినిమా రిలీజ్ అయిన రోజు కంపల్సరీ సినిమా చూద్దామని ఫ్యామిలీ తోటి వెళ్తారు. కొంతమంది అభిమానులు ఎలా కోలాహలం ఉంటది అనేది కళ్ళారు చూడాలి అని చెప్పేసి కొంతమంది ఉత్సాహంతో సినిమాకి వెళ్తుంటారు తప్ప ఇక్కడ తొక్కిస్లాట్ అవుతుంది, చనిపోతారని ఆల్రెడీ మైత్రి వాళ్ళు, థియేటర్ వాళ్ళు కూడా రిలీజ్ ఒకటి పేపర్ ఇచ్చారు. మీ హీరో గారు వస్తుండ్రు చేస్తుండ్రు అని చెప్పేసి. దాన్ని ఏదో దాచేసి అది చేసి ఈ మధ్య వ్యక్తులు ఏదో అది చేసి అతని మీద ఇదంతా రుద్దడం అనేది అది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అంటుంది, మరి పోలీసులు అంటా ఉన్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆడ ఎవరు లేరు, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లేవు. ఇంత పెద్ద హీరో, ఒక ఐకాన్ స్టార్ ఒక థియేటర్ కు వెళ్తుండంటే ఇన్ఫర్మేషన్ లేనిదైతే ఎవరు వెళ్ళరు. కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటది. పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అంటా ఉన్నారు. పర్మిషన్ ప్రెస్ చూపెట్టారు కదా, థియేటర్ వాళ్ళు చూపెట్టారు. అంత పెద్ద హీరో ఉట్టిగానే వస్తాడా? ఉట్టిగా రారు కదా. ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ తోటే వెళ్తారు తప్ప అటువంటి అది మధ్య వాళ్ళు ఎవరో మెగా ఫ్యాన్స్ అంటే గిట్టని వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చేసిన కుట్రలు తప్ప ఇటు సీఎం గారిది తప్పలేదు, ఇటు అల్లు అర్జున్ గారి తప్పలేరు. ఆయన ఎంత బాధపడుతుండే అనేది మాకు తెలుసు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మేము చాలా ఏం లెసన్ చూస్తున్నాం కాబట్టి అల్లు అర్జున్ గారి మనస్తత్వం కానీ, అరవింద్ గారి మనస్తత్వం ఏందనేది మాకు తెలుసు. రేవతి గారి ఘటన జరిగిన తర్వాత అట్లీస్ట్ పరామర్శించలేదు అని చెప్పేసి. అవునండి, ఎందుకు పరామర్శించలేదంటే ఆల్రెడీ పోతే ఒక మేడం చనిపోయింది కదా. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఇంకెంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన కంట్రోల్ అవుతుంది తప్ప, లేకపోతే ఎక్కడికో విజయవాడ వెళ్ళిండు, హైదరాబాద్ లో హాస్పిటల్కి వెళ్ళారా? మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఆమె చనిపోయింది, రేవతి ఆమె మహిళ చనిపోయింది. మళ్ళీ శ్రీతేజ గురించి వెళ్తే హాస్పిటల్ ఏమన్నా తొక్కిసినట్టే ఇంకేమన్నా ఇబ్బంది అవుతామని ఆయన మానసికంగా క్షోభపడుతుండు. అది అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం చేసుకుంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకున్నాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం, వచ్చి పలగొట్టడం మీరు చూడాలి. ఆయనకు ఆల్రెడీ 25 lakhs వాళ్ళకు నష్టపరిహారం ఇస్తా అన్నాడు. మరి 25 lakhs నష్టపరిహారం ఇస్తా అన్నారు కూడా, ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. అదే అండి, మీరు అడగాలి కానీ దౌర్జన్యం చేయొద్దు కదా. అడగండి, మీరు అడగండి, మీకు హక్కు ఉంది. మీ ఇంత వచ్చిన వాళ్ళు మీరు ఇంకొక ఎన్ని రోజులు ఓపికపడుతుంటే ఒక 4 రోజులు ఇస్తారా, ఇయ్యరా, ఇంకేమైనా పెద్ద ఎత్తున ఇస్తారా? ఈ రోజు కూడా అరవింద్ గారు నేను చెప్పారు ప్రెస్ మీట్ లో, ఆయనకు మేము చదువు కానీ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఇలా ఎన్నో చెప్తులు. మీకు ఓపిక లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? ఓపిక ఉండాలి కదా మనిషికి. మనం మనిషి జన్మెత్తినప్పుడు ఇంతో అంతా ఓపిక ఉండాలండి. ఇయ్యనప్పుడు మీరు చేయండి, దౌర్జన్యం చేయండి, ఆఫీస్ కాడికి వెళ్ళండి, ధర్నాలు చేయండి. అంతేగాని చిన్న పిల్లలు ఉన్నప్పుడు పడగొట్టడం మాత్రం ఇది మాత్రం చాలా పద్ధతి కాదు. పుష్ప 2 సినిమా ద్వారా ఒక తల్లిని కోల్పోయాడు శ్రీతేజ్. అవును, మరి శ్రీతేజ్ కుటుంబానికి ఎంతో కొంత అయితే చూసుకోవాలి కదా. పుష్ప 2 సినిమాకి ఎంత భారీ మొత్తంలో లాభాలు అయితే వచ్చాయి కదా, మరి ఆ లాభాలలో ఎంతో కొంత ఇచ్చినా కూడా సరిపోతుంది. లాభము ప్రొడ్యూసర్ కు వస్తుంది, వాళ్ళు సినిమా తీసిన వాళ్ళకి వస్తుంది, హీరోకి అయితే రాదు. హీరో ఒక లేబర్ లాగానే. అంటే ఇప్పుడు మనకు హీరో ఐకాన్ స్టార్ అది ఇది ఆయన అంత కష్టపడుతున్నా కదా ఈ స్థాయికి వచ్చింది. ఆయనకు కూడా ఒక మామూలు వ్యక్తి లాగా ఇప్పుడు మనం మీరు ఎందుకు పనిచేస్తారు, నేను ఎందుకు పనిచేస్తా, ఒక కడుపు తిప్పల కోసం. ఆయన యాక్టర్, ఆయన కూడా చేసేది అదే. ఆయనకు వస్తాయి, ఆయన వచ్చిందంటే కూడా ఆయన చేస్తా అంటూ ఇయ్యకపోతే మీరు దౌర్జన్యం చేయండి. ఇస్తా అన్న తర్వాత దౌర్జన్యం చేయడం తప్ప పద్ధతి కదా. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి ఘటనను ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఆమె చనిపోయింది కాబట్టి నేను కొంచెం చనిపోయిన తర్వాత కూడా మీరు పట్టించుకుంటా లేరు అంటే ఇద్దరికి గ్యాప్ లేక ఇటు సీఎం గారిది
కరెక్ట్, ఆయన మాట్లాడేది కరెక్టే, అర్జున్ గారు చేసేది కరెక్టే. కాకపోతే వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ లేక మధ్యలో వాళ్ళు చేయబట్టి ఇదంతా అవుతుంది అంతే తప్ప ఆయన మంచోడే ఈయన వీళ్ళు మంచోడు. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పాఠశాలల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ తో చనిపోతా ఉన్నారు. దాని మీద స్పందించట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఆటో డ్రైవర్లు చచ్చిపోతుంది, దాని మీద స్పందించట్లేదు. రేవతి గారి ఘటననే ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అందరిలో. ఓకే, చనిపోయిన దానికున్ను వాళ్ళకు ఇప్పుడు చనిపోయిన దానికి ఎవరైనా చనిపోయిందంటే ఎవరికైనా బాధాకరం. ఇప్పుడు హాస్పిటల్ స్కూళ్ళల్లో అంటే ఇంత ముందుకు ఆయన టీడీపీ నుండి వచ్చిండు, చంద్రబాబు నాయుడుకు బాగా సన్నిహితుడు రేవంత్. నేను కాంగ్రెస్ వ్యక్తినే, రేవంత్ రెడ్డి గారు నాకు మంచి అభిమానం. ఎందుకంటే కొడంగల్ కాడికెళ్ళి ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గాంధీ భవన్ లో కూడా మేము ఎన్నోసార్లు కలిసినాము. ఆయన కానీ కేకే మహేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాకు చాలా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మేము సీనియర్ కాంగ్రెస్. కాకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా చనిపోయినసరికి ఎవరికైనా బాధ అనిపించి మాట్లాడదాన్ని తప్ప వ్యక్తిగతంగా ఆయన కూడా ఏం కక్ష లేదు. ఈయనకు కూడా అది ఏదో మిస్టేక్ అయిపోయింది. ఎందుకంటే ఈయన కొంచెం అది అయిపోయిన పేరు అనకపోవడం అదొకటి. అందరు ఆయన సారీ చెప్పిండు, అరవింద్ గారు సారీ చెప్పిండు, ఫ్యాన్స్ అందరం కూడా మేము సారీ చెప్పినాం. ఆ మిస్టేక్ అయిపోయింది అది. అల్లు అర్జున్ గారి కేసులో ఏపీ పాలిటిక్స్ ఇంటర్ఫియర్ అయ్యా అని చెప్పేసి అంటున్నారు. మరి అందుకే రేవంత్ రెడ్డి గారు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది నిజమే అంటారు? లేదు, పొరపాటు అండి. రాజకీయాలకు వాళ్ళు దూరం ఉంటారు. అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజారాజ్యంలో మేము అంతరం తిరిగినాం. నాగబాబు గారు తిరిగిళ్ళు, పవన్ కళ్యాణ్ తిరిగిళ్ళు, అరవింద్ గారు తిరిగిళ్ళు, కానీ అల్లు అర్జున్ ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు, ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలు అంటే ఫస్ట్ నుంచి కొంచెం దూరం. కాకపోతే ఆయన బాగా దగ్గర మిత్రుడు కాబట్టి మనం కాన్వే చేయడం జరిగింది. చేసి కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా సారీ చెప్పారు. ఎందుకంటే ఆయన నాకు చిన్నప్పటి నుంచి మంచి మిత్రుడు కాబట్టి వచ్చిన, నాకు వాస్తవంగా రాజకీయం తెలియదు, అది ఏమో తెలియక చేసిన అని చెప్పేసి ఆయన సారీ కూడా చెప్పిండు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి కేసు ఇంత పెద్దగా అవుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? వచ్చారు కదా, స్పందించలేదు అనేది పొరపాటు. నాగబాబు గారు వచ్చిండు, చిరంజీవి గారు వచ్చిండు, స్పందించలే అంటే ఆయన అక్కడ బిజీ ఉన్నాడు. షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆంధ్రాలో తిరుగుతున్నారు. వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా, బయట ప్రపంచం ఎవరు ఏమనుకున్నా, మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ అందరూ ఒకటి, మాకు తెలుసు కదా. అందరూ ఉద్దేశించి అల్లు అర్జున్ గారి జాతీయ అవార్డును రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి అది ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి రద్దు చేసినది ఏం కదా, ఆయన ఐకాన్ స్టార్ అంతే. ఆయనకు ఒకసారి వచ్చింది, దాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. ఆయన టాలెంట్ ని బట్టి అవార్డు ఇచ్చిండు, ఉత్తమ నటుడు అయ్యిండు, ఐకాన్ స్టార్ ఇచ్చిండు. అని మన అనుకునేది కాదు. ఆయన ఎవరో ఇప్పుడు ఆమె చనిపోతుందని ఎవరు కూడా అనుకోలేదు, ఏదో మిస్టేక్ జరిగిపోయింది. దాన్ని కూడా ఆయన బాధపడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా అరవింద్ గారు కూడా మాట ఇచ్చారు, అతనికి ఫిక్స్ డిపాజిట్ చేస్తామని చెప్పేసి. ఆయనకు హాస్పిటల్ ఖర్చులు కానీ ఇంకేమైనా చూసుకుంటా అని మా అరవింద్ గారు కూడా చెప్పారు. 100% ఆయన చెప్పిండంటే 100% చేస్తారు. అది ఓయూజేఏసీ సంఘాలు అల్లు అర్జున్ గారి ఇంటి మీద చేసినటువంటి దాడి సరైనదే అంటారు? కాదని చెప్తున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత చేసిన మనిషికో 50,000 ఇవ్వచ్చు కదా శ్రీతేజకు. జేఏసీ నుంచి కూడా మీరు కొట్లాడండి, టీజేఎస్సీ నుంచి కూడా మేము ఇంత అయింది అంత అయింది అంటున్నారు కదా. మీరు కూడా ₹1,00,000 ఇవ్వండి, చూద్దాం. మీరు కూడా అంత ఇబ్బంది పడుతున్నారు కదా. చిన్న పాప ఉంది, చిన్న బాబు శ్రీతేజ ఉన్నాడు హాస్పిటల్లో. జేఏసీ తరఫున మరి మీరు ఎందుకు ఇస్తలేరు అని అలౌన్స్ చేసిండు. సరే మిస్టేక్ ఏదైందో మళ్ళీ వాళ్ళు ఇయ్యనప్పుడు మీరు అడగండి. దానికి అంతే నచ్చి పల్లగొట్టుడు అది చేసుడు మాత్రం చాలా బాధాకరమైన విషయం. అది అంటే జేఏసీ వాళ్ళకి ఈ రోజు బెయిల్ రావడం కూడా జరిగింది. సో మరి దీని వెనకాల ప్రభుత్వమే సహకరిస్తుంది. అర్థమవుతుంది కదా, మీకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన కంప్లీట్ ఒక వన్ మ్యాన్ చేసేసి ఆయన ఆడుకుంటాను. సరే ఇవాళ అనేది మిస్టేక్, ఆయన వాస్తవంగా ఒక హీరో ఆడ చనిపోతా అని తెలియదు, లేకపోతే ఇంత మిస్టేక్ అయితే అని కూడా ఆయనకు తెలియదు. ఆయన బాధపడుతుండు. ఎర్జీర్గా జరిగిందని చెప్పేసి ఆయన దౌర్జన్యం చేయడం, అవన్నీ పడగొట్టడం, ఇంకేదో చేయడం, అదంతా తప్పుగా రాయడం, ఇదంతా కూడా పద్ధతి కాదు. ఏదున్నా ఓపికతోటి సహనంతో చేయండి. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇస్తాడు, ఇయ్యడు అనే లేదు. ఏం చేసుకుంటాడు ఆయన? ఆయన ఫస్ట్ నుండి ఇదే మధ్యలో వచ్చిన ఆస్తులు కాదు, మధ్యలో సంపాదించింది కాదు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అల్లు వారు ప్రొడ్యూసరు, ఒక గీతా ఆర్ట్స్ ఉన్నది, ఆయనకు పెద్ద వ్యవస్థ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి. ఆయన కంపల్సరీ ఆయన మా అల్లు అరవింద్ గారు మాట ఇస్తే ఖచ్చితంగా 100% చేస్తాడు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది.